హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం పోయిన వీడియోలో శ్రీరాముడు తాటికిని ఎలా సంహరించాడు, అలానే మారీచుడిని ఎలా తిప్పుకొట్టాడో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో విశ్వామిత్రుడి యొక్క వంశవృక్షం గురించి వివరిస్తాను. మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. విశ్వామిత్రుడు తన లక్ష్య సాధన యజ్ఞాన్ని పూర్తి చేసుకుని తిరిగి హిమాలయాలకి ప్రయాణం అవుతాడు. సాధారణంగా విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం దగ్గర నివసించడు. చాలామంది సిద్ధాశ్రమం దగ్గర నివసిస్తాడు అనుకుంటారు, కానీ విశ్వామిత్రుడు హిమాలయ ప్రాంతాల్లో నివసిస్తాడు. దాని గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను, కానీ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. అలా హిమాలయ ప్రాంతాలకి ప్రయాణం అవ్వాలనుకున్న విశ్వామిత్రుడికి మిథిలా నగరంలో నిర్వహించే యజ్ఞం గురించి తెలుస్తుంది. అందుకే రామలక్ష్మణుల్ని తనతో పాటుగా మిథిలా నగరానికి రమ్మని, అక్కడ జరిగే యజ్ఞంలో పాలు పంచుకొని అక్కడ ఉండే శివధనుస్సును కూడా దర్శించుకోమని చెప్తాడు. ఇంకా గురువు చెప్పిన మాటల్ని పాటిస్తూ ఇంకా రామలక్ష్మణులు కూడా విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి బయలుదేరతారు. అలా బయలుదేరి సోనా నది తీరానికి చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు. అప్పుడు శ్రీరాముడు ఈ ప్రాంతం యొక్క విశిష్టత గురించి తెలపమని విశ్వామిత్రుడిని అడుగుతాడు. ఈ ప్రాంతానికి అలానే విశ్వామిత్రుడి యొక్క వంశానికి సంబంధం ఉంటుంది. అందుకనే విశ్వామిత్రుడు తన వంశవృక్షం గురించి శ్రీరాముడికి వివరిస్తాడు. ఇప్పుడు ఈ ప్రాంతం యొక్క విశిష్టతని అలానే విశ్వామిత్రుడి యొక్క వంశం గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. విశ్వామిత్రుడు కుసుకుని వంశానికి చెందినవాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, కుసుకుడు మూలపురుషుడు, అంటే ఈ వంశానికి మొదటివాడు. ఈ కుసుకుడి యొక్క భార్య వైదర్భి. వీళ్ళ ఇద్దరికి 4 కుమారులు జన్మిస్తారు. వాళ్ళ యొక్క పేర్లను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటివాడు కుశాంబుడు, రెండవ కుమారుడు కుశనాభుడు, మూడవ వాడు అధోర్తరజసుడు, ఇంకా 4వ వాడు వసువు. ఈ 4 కుమారులు కూడా ధర్మస్థాపనకై 4 ప్రాంతాలను ఎంచుకొని పరిపాలనని చేస్తూ ఉంటారు. కుశాంబుడు కౌసంబి అనే ప్రాంతాన్ని, కుశనాభుడు మహోదయము అనే ప్రాంతాన్ని, ఆధూర్తరజసుడు ధర్మారణ్యము అనే ప్రాంతాన్ని, వసువు గిరివ్రజము అనే ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఏదైతే ప్రాంతాన్ని విశ్వామిత్రుడు అలానే రామలక్ష్మణులు విశ్రాంతి తీసుకోవడానికి ఎంచుకున్నారో ఆ ప్రాంతం పేరు గిరివ్రజము. అంటే ఒకప్పుడు వసువు పరిపాలించిన ప్రాంతం. వసువు అంటే కుసుకుడి యొక్క 4వ కుమారుడు. ఇంకా ఈ సోనా నది 5 పర్వతాల మధ్య నుండి ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడుండే పంట పొలాలకి సాగునీరుగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకనే ఈ ప్రాంతమంతా చాలా వైభవంతో విరాజిల్లుతూ ఉండేది. ఇప్పుడు విశ్వామిత్రుడి యొక్క జన్మరహస్యం గురించి కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. కుసుకుడి యొక్క 2వ కుమారుడు కుశనాభుడు కదా. ఈ కుశనాభుడి యొక్క భార్య పేరు ఘృతాచి. వీళ్ళ ఇద్దరికి 100 మంది కన్యారత్నాలు జన్మిస్తారు, అంటే 100 మంది కుమార్తెలు జన్మిస్తారు. ఈ కుమార్తెలు చూడడానికి చాలా తేజస్సుతో సౌందర్యంగా ఉంటారు. ఈ కుమార్తెలందరూ ఒకానొక సమయంలో వనంలో విహరిస్తూ ఉండగా వాయుదేవుడు వీళ్ళ మీద మనసు పడి వీళ్ళ అందరినీ తన భార్యలుగా అవ్వమని కోరుకుంటాడు. దానికి ఈ 100 మంది కుమార్తెలు కూడా అంగీకరించరు. దానికి కోపమించిన ఈ వాయుదేవుడు వీళ్ళ శరీరాల్లోకి ప్రవేశించి వీళ్ళందరినీ కూడా గూనివారిగా మార్చేస్తాడు. ఇంకా ఈ 100 మంది కుమారులు తన తండ్రి అయిన కుశనాభుడి దగ్గరికి చేరుకొని వాళ్ళ బాధను అంతటినీ చెప్పుకుంటారు. ఇంకా ఈ వృత్తాంతం మొత్తాన్ని విన్న కుశనాభుడు ఎంతగానో బాధపడతాడు, అలానే గర్వపడతాడు కూడా. ఎందుకంటే వాయుదేవుడు వీళ్ళందరినీ తన భార్యలుగా అవ్వమన్నప్పుడు ఈ పుత్రికలు అందరూ కూడా ఒక మాటని చెప్తారు. తన తండ్రి చూపించిన వరుడినే వివాహం చేసుకుంటామని చెప్పి వాయుదేవుడికి చెప్తారు. అందుకనే కుశనాభుడు గర్వపడతాడు. ఇంకా దీని తర్వాత కుశనాభుడు తన కుమార్తెలందరికీ వివాహం జరిపించడానికి వరుడు గురించి వెతుకుతాడు. అదే సమయంలో చూలి అనే మహాముని బ్రహ్మకి కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మ యొక్క తేజస్సుని పొందుతాడు. ఈ చూలి అనే మహామునికి సోమద అనే గంధర్వ స్త్రీ సేవలు చేస్తూ ఉండేది. ఈ చూలి అనే మహాముని యొక్క తపస్సుకి భంగం కలగకుండా సేవలు చేస్తూ ఉండేది. ఈవిడ తన జీవితాంతము కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటుంది. ఇంకా తన సేవలకు మెచ్చిన చూలి మహాముని వరాన్ని కోరుకోమంటాడు. అప్పుడు ఈ సోమద తన బ్రహ్మ తేజస్సుతో ఒక కుమారుణ్ణి ప్రసాదించమని కోరుకుంటుంది. ఇంకా సోమద అడిగిన విధంగానే బ్రహ్మదత్తుడు అనే కుమారుణ్ణి సోమదాకి ప్రసాదిస్తాడు. ఇంకా ఈ విషయం తెలుసుకున్న కుశనాభుడు తన 100 కుమార్తెలని ఈ బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. ఇంకా ఎప్పుడైతే బ్రహ్మదత్తుడు తన 100 భార్యల యొక్క చేతులని స్పర్శిస్తాడో వాళ్ళందరూ వెంటనే వాళ్ళ యొక్క సౌందర్యాన్ని తిరిగి పొందుతారు. ఇంకా కుశనాభుడు కూడా తన కుమార్తెల యొక్క బాధ తొలగినందుకు ఎంతగానో సంతోషిస్తాడు.
ఇంకా దాని తర్వాత ఈ కుశనాభుడు తన భార్య అయిన ఘృతాచితో కలిసి పుత్రకామిష్టి యజ్ఞాన్ని చేస్తాడు. ఈ యజ్ఞం జరుగుతుండగానే మూలపురుషుడైన కుశుకుడు నీకు ధర్మాత్ముడైన గాది అనే కుమారుడు జన్మిస్తాడు అని చెప్పి దీవించి తను ఇంక సంపూర్ణంగా బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. ఇంక తర్వాత కుశనాభుడికి గాది అనే పుత్రుడు జన్మిస్తాడు. ఈ గాది మహారాజుకి ఒక కుమార్తె అలానే ఒక కుమారుడు జన్మిస్తారు. కుమార్తె యొక్క పేరు సత్యవతి, ఇంకా కుమారుడి యొక్క పేరు విశ్వామిత్రుడు. అందుకనే విశ్వామిత్రుడిని మనం గాది రాజపుత్ర అని కూడా పిలుస్తాం. ఇక్కడ సత్యవతి విశ్వామిత్రుడి యొక్క అక్క. వీళ్ళిద్దరూ కుశుకుని వంశానికి చెందిన వాళ్ళు కాబట్టి విశ్వామిత్రుడిని కౌశికుడు అని, సత్యవతిని కౌశికి అని పిలుస్తాం. ఇక్కడ సత్యవతి గురించి ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలి. ఈ సత్యవతి యొక్క భర్త పేరు రుచికుడు. ఈ రుచికుడు మరణించిన తర్వాత సత్యవతి కూడా తన ప్రాణాలని త్యజించి ఒక దివ్యమైన నది రూపంలో హిమాలయాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అందుకనే విశ్వామిత్రుడు ఎప్పుడూ కూడా హిమాలయాల్లోనే నివసిస్తూ ఉంటాడు. కేవలం తన లక్ష్య సాధన యొక్క యజ్ఞం గురించి మాత్రమే ఈ సిద్ధాశ్రమానికి వస్తాడు. ఈ విధంగా విశ్వామిత్రుడు తన వంశ వృత్తాంతాన్ని కూడా శ్రీరాముడికి వివరిస్తాడు. అలానే శ్రీరాముడి యొక్క వంశం గురించి కూడా శ్రీరాముడికే వివరిస్తాడు. దాని గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మీ అందరికీ కూడా విశ్వామిత్రుడి యొక్క వంశం గురించి అర్థమైందని అనుకుంటున్నా. మళ్ళీ మనం తర్వాత వీడియోలో కలుద్దాం. ఓం నమః శివాయ.